మూవీలో హీరోయిన్ కి మొగుడు సాటిస్ఫై చేయట్లేదని పనుండి తగులుకుంది. వాడేమో సాటిస్ఫాక్షన్ కాకుండా ఇంకా ఏదో కావాలని అదేదో చేయడానికి ట్రై చేస్తాడు. అదేంటో తెలుసుకోవడానికి వీడియో మొత్తం చూసేయండి. మూవీ ఓపెనింగ్ లోనే మన హీరోయిన్ క్యాటరిన్ చూపిస్తూ ఉంటారు. ఈమె ఓ పెద్ద ఫిల్మ్ ప్రొడ్యూసర్ కి భార్య. ఈమెకు పెద్ద కొంప కూడా ఉంటుంది. ఆ కొంపలోనే ఉంటుంది. ఈమె ఇల్లు విశాలంగా ఉంది కానీ మనసు ఇరుగ్గా ఉందంట. చాలా ఒంటరిగా ఫీల్ అయిపోతుంది. సినిమా హీరోయిన్ అవడానికి చాలా ట్రై చేస్తూ ఆడిషన్లు చేసుకుంటూ తనకు తానే యాక్టింగ్ చేసుకొని సెల్ఫ్ రికార్డ్ చేసుకుంటూ కెమెరాలో ఆ వీడియో అప్లోడ్ చేసి చాలా మంది ప్రొడ్యూసర్లకి ఫిల్మ్ డైరెక్టర్లు కూడా పంపిస్తూ ఉంటుంది. అదేంటి ప్రొడ్యూసర్ భార్య అన్నారు కదా, ప్రొడ్యూసర్ ఎందుకు హెల్ప్ చేయట్లేదంటే ఈ క్వశ్చన్ కి మూవీలోకి వెళ్తే కొంత తెలుస్తుంది. ఇక తన ఇంటి పనులే చేసుకుంటూ బయట ఇల్లు కూడా క్లీన్ చేసుకుందాం అనుకుంటే తన గార్డెన్ మొత్తం చిందరవందరగా ఉంటుంది. ఈ రోజు తన గార్డెన్ రాలేదు. ఆ గార్డెనర్ ని పంపించిన కంపెనీకి ఫోన్ చేసి తన ఇంట్లో పనిచేసే గార్డెనర్ గురించి అడిగితే అతను పోలీసులు పట్టుకెళ్లారని అతని ప్లేస్ లో ఇంకోళ్ళు పంపించాను వచ్చేస్తూ ఉంటాడు అని చెప్తారు. అంతే ఫోన్ పెట్టేసే లోపు కాలింగ్ బిల్ మోగుతుంది. డోర్ తీసి చూడంగానే బెన్ అనే ఒక అందమైన తోటమాలి ఇంటి ముందుకు వచ్చి నిలబడతాడు. ఇక వచ్చిన బాబుని చూపించి బయటికి తీసుకెళ్లి ఆ గార్డెన్ లో చేయాల్సిన పనులన్నీ చెప్తూ ఉంటే పొరపాటున తన ఇంటి డోర్ పడిపోయి లాక్ అయిపోతుంది. ఇంటి తాళం లోపల పడేసింది. దీంతో బెన్ వచ్చి ఎందుకు పాప ఆవేశపడతావు, నేను నీకు హెల్ప్ చేస్తా కానీ ఈ రహస్యం ఎవరికి చెప్పమాక నీలోనే దాచిపెట్టుకొని చెప్పి దొంగ ఎలా అయితే తాళం తీస్తాడో అలానే తాళం తీసి లోపలికి వస్తారు. ఆ నెక్స్ట్ డే మనం హీరోయిన్ మొగుడు ఫుల్ రిచర్డ్ ని చూస్తూ ఉంటాం. ఇక మొగుడుతో అచ్చట్లు ముచ్చట్లు గిచ్చట్లు అన్ని ఆడుకొని ఇంటి పక్కన ఎవరైనా అద్దెకు వస్తే బాగుండు, ఇంట్లో ఒంటరిగా ఫీల్ అయిపోతుందంటే మొగుడు అసలు ఏ మాత్రం పట్టించుకోడు. రాత్రి అవగానే మంచి ఊపులో భోజనం చేసేస్తారు. సరే తిన్నాం కదా వెళ్ళి సినిమా చూద్దాం అంటే హీరోయిన్ అడుగుతుంది నా రోల్ గురించి ఏం చేసావంటే నువ్వు నీ సొంత టాలెంట్ తో పైకి రావాలి గానీ నన్ను వేరే వాడిని వాడుకొని ఇండస్ట్రీలోకి రాకూడదమ్మా అని చెప్తాడు. టీవీ మోగుతుందనే గానీ ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు. సరే చల్లగా ఉంది పక్కన ఏమైనా నిప్పును తగలేయంటే ఆ నిప్పును తగలేయడానికి గ్యాస్ ఆన్ చేయడానికి హీరోయిన్ మొగుడు కింద గరాజ్ లోకి వెళ్తాడు. అలా గ్యాస్ పైప్ ని ఓపెన్ చేయగానే పక్కన ఎవడో హీరోయిన్ మొగుడిని చూస్తూ నిలబడిపోయి ఉంటాడు. వాడిని హీరోయిన్ మొగుడు చూడ్డు. ఇంకా బయట వాతావరణం చల్లగా ఉంది, నిప్పెలిగిచ్చారు వేడిగా ఉంది. ఇక ఆ వేడిని మొత్తం లోపల నింపుకొని మొగుడి దగ్గరికి రాగానే ఈడేమో నాకేం తెలియదు నాకేం సంబంధం లేదన్నట్టు గుర్రు పెట్టి నిద్రపోతూ ఉంటాడు. ఇది చూసిన హీరోయిన్ కి ఆ వెచ్చదనాన్ని మొత్తం చల్లార్చుకొని నిద్రపోతుంది. ఆ నెక్స్ట్ డే ఈ బెన్నుగాడు ఎగేసుకుంటూ వచ్చేస్తాడు. ఆడిక మాటలు చెప్పి నేను ఒక పెద్ద ఆర్కిటెక్ట్ అవ్వాలనుకుంటున్నాను అనగానే పొరపో అని చెప్పి హీరోయిన్ ఏం పట్టించుకోకుండా తన ఫ్రెండ్ కి ఫోన్ చేస్తుంది తన సినిమా ఆడిషన్స్ గురించి ఏమైనా అని. ఆవిడ ఏమీ హెల్ప్ చేయలేదు. ఇక బోర్ కొడుతుందని హీరోయిన్ మాట్లాడేవాడు దిక్కు ముక్కు ఎవడు లేడు కదా, ఈయన్ని పిలిచి నిమ్మరసం ఇస్తుంది. ఆ నిమ్మరసంలో నుంచి ఈల రసాలను బయటకు తీస్తారు. హీరోయిన్ లో కళాత్మకమైన రసం ఒకటి ఉందంట. సినిమాలో హీరోయిన్ అవ్వాలని ఓ చిన్న షార్ట్ ఫిల్మ్ లో హీరోయిన్ గా చేసింది. ఆన్లైన్ లో కావాలంటే చూసుకోవచ్చంట. బాబు కూడా నేను పెద్ద గాయకుడిని అని చెప్పి ఇద్దరు మంచి మాటలు కలిపేస్తారు. ఇక బాబు కొద్దిగా ఊపు వచ్చి ఊపు తెప్పిద్దాం అనుకుంటే పాప చాలా నాన్న కంట్రోల్ లో ఉండు, టేబుల్ పని చేయట్లేదు కొద్దిగా రిపేర్ చేయని చెప్పి ఇదిగో నేను ఒక స్క్రిప్ట్ రాసుకుని యాక్టింగ్ చేశాను ఎలా ఉంది చెప్పంటే నా జీవితం ఇట్లాంటివి కూడా నేను చూస్తాను అనుకోలేదు ఏం బాలేదని చెప్పి మొహం మీద చెప్తాడు. ఇక్కడ చేయాల్సిన పని ఎక్కువ పని చేశాడని బెనుగాడికి హీరోయిన్ డబ్బులు ఇస్తుంటే ఎలా కనపడుతుంది నీ కంటికి, ఇతర మొహంలో ఆనందం చూడటానికి నేనెంతో ఆనందపడుతూ ఉంటాను కానీ ఆనందాన్ని డబ్బుతో కొనలేవు డామ్ డూమ్ డిష్ కని బాబు హీరోయిన్ గుండె పిండేసే మాటలు చెప్తాడు. ఈ బెన్నుగాడు వెళ్ళిపోతూ పొరపాటు నాడు బెల్ట్ కింద పడిపోయిందంట. అది హీరోయిన్ మెడలో వేసుకుని మంచి ఊపులో ఇంట్లో కూర్చోగానే మొగుడు వచ్చేస్తాడు. కమాన్ ఒక్కసారి మొగుడు ఊగుతూ ఉంటే వాడేమో లేదు లేదు దూరంగా సాయంత్రం మంచి పార్టీ జరుగుతుంది దాని గురించి ఆలోచించి ఏం చేయాలో చూడని చెప్పి సాయంత్రం పార్టీ స్టార్ట్ చేస్తాడు. హీరోయిన్ ఏమో మొగుడు తన కోసం పాప పార్టీని పెట్టాడేమో అనుకుంటుంది. అయితే పార్టీలోకి వెళ్ళిన తర్వాత అసలు విషయం తెలిసేది ఏంటంటే వాడి సినిమాలో ఒక పెద్ద సెలబ్రిటీ ఫిక్స్ అయిందంట. దానికోసం పార్టీ ఇస్తున్నాడు వాళ్ళ స్టాఫ్ మొత్తాన్ని పిలిచి. ఇక హీరోయిన్ బయట తిరుగుతూ ఉంటే పక్కింట్లోంచి టేబుల్ రికార్డ్ అయినాయి పాటలు వినపడుతూ ఉంటాయి. అదే టైంకి బెన్గాడు వస్తాడు. ఏంటి ఇక్కడ ఎందుకు ఉన్నాడు, ఈ రోజు సెలవు కదా ఏం చేస్తున్నావు అంటే నేను నిన్నంత హట్ గా మాట్లాడినందుకు నేను హట్ అయిపోయాను, ఆ హట్ ని హాట్ చేయడానికి వచ్చేసా అని చెప్తాడు. నా కోసం హాట్లు గీట్లు ఏం వద్దులే గానీ నా కొంపలో వంట వండి పెట్టు మంచిగా తిని పెడతా అని చెప్తుంది. అదే టైంకి పక్కింట్లో కొత్తగా వచ్చిన ఎడిగాడు కూడా కనపడతాడు. వాడు హీరోయిన్ దగ్గరికి వచ్చి వాడి బాధలు వాడు చెప్పుకుంటూ ఉంటాడు. ఇక హీరోయిన్ వంట చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈ బెన్నుగాడు కూడా తనకి వంటలో హెల్ప్ చేస్తాడు. తన మొగుడు గురించి అడిగితే రిచర్డ్ గాడు ఫస్ట్ తను ప్రపోజ్ చేశాడంట, దాంతో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. సరే నా కోసం ఒక బర్గర్ చేయి నేను ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వస్తా అని చెప్పి వెళ్ళపంగానే ఈ లోపు ఈ పక్కింట్లో ఎడిగాడు కూడా వచ్చి కూర్చుంటాడు. ఆడికి మందు ఇచ్చి ఫుల్ గా మందు తాగిపిస్తూ ఉంటే ఇది చూసిన హీరోయిన్ కొద్దిగా షాక్ అయినప్పటికీ ఎడిగాడు నాకు మందంటే పిచ్చి ప్లీజ్ ఏమనుకోమాకంటాడు. సరే తాగి జావు నీ ఇష్టం వచ్చిన తాగంటుంది. వీళ్ళు మందు కడుపులో పడంగానే డాన్స్ చేయడం స్టార్ట్ చేసి ఈ వెన్నుబాబు గడు కొద్దిగా డాన్స్ అయ్యి పాపకు ముద్దు పెట్టేస్తాడు. తనకి ఇదంతా తప్పని చీపు అని పక్క దోసేస్తుంది. ఈ పక్కింటోడు నేనెందుకు ఇక్కడ అని పక్కకి వెళ్ళిపోతాడు. అంతే మళ్ళీ ఒకసారి ప్లీజ్ తప్పైపోయింది కమాన్ డాన్స్ అని చెప్పి ఈ వెన్నుగాడి పాపని ముద్దు మీద ముద్దులు పెట్టేసి తన బెడ్రూమ్ లో తీసుకెళ్లిపోతాడు. ఇక్కడ మూవీలో అదిరిపోయే ట్విస్ట్ ఓపెన్ అవుతుంది. అదేంటంటే ఈ బెన్నుగాడు ఎడిగాడు కొన్ని రోజుల క్రితం జైల్లోంచి రిలీజ్ అయ్యి ఈ ఎత్తైన హీరోయిన్ ఉండే ప్లేస్ దగ్గరికి వచ్చాడు. వీళ్ళు ఏదో పని చేసుకుందాం వస్తే అక్కడేం పని దొరకదు. ఇక బయట కూర్చొని ఉంటే వీళ్ళిద్దరు పేరు తెలిసేది ఏంటంటే ఈ బెన్నుగాడి పేరు
డ్యూక్, ఈ ఎడిగాడి పేరు జాక్. దూరంగా కూర్చున్న వీళ్ళకి హీరోయిన్ కనపడుతుంది. పాప ఫుల్ రిచ్ అనుకుంటా ఇల్లు మొత్తం దొంగతనం చేసేద్దారా అని ఆ పక్కనే కారులో కూర్చున్నవాడిని కత్తితో బెదిరించి ఆ కారు దొంగతనం చేసి హీరోయిన్ ఫాలో చేసి వెళ్తారు. అలా హీరోయిన్ ఇంటి చుట్టూ మొత్తం అబ్జర్వ్ చేసి ఎటు లోపలికి వెళ్ళాలి ఎటు బయటికి రావాలి, హీరోయిన్ ఏ టైంలో ఏమేం చేస్తుందని ప్లాన్ వేసి పక్కన ఇంట్లో ఉందాంరా అది ఖాళీగానే ఉందని దొంగలేక ఈ బెన్నుగాడు దొంగతనంగా ఆ ఇంటి డోర్ ఓపెన్ చేసి ఇద్దరు కలిసి ఆ ఇంట్లో ఉండడం స్టార్ట్ చేశారు. ఈ టైంలో వీళ్ళకి వచ్చిన అదృష్టం ఏంటంటే ఆ గార్డెనర్ ఒకడు జైలుకి వెళ్లి వేరే కొత్త గార్డెనర్ వచ్చాడుగా ఆడిని ట్రాప్ చేసి ఆడి కాళ్ళు చేతులు కట్టేసి ఆడి ప్లేస్ లో బెన్నుగాడి ఇంట్లో జాయిన్ అయ్యాడు గార్డెనర్ లాగా. వీళ్ళిగా హీరోయిన్ ట్రాప్ చేద్దామని ఫుల్ గా ఫిక్స్ అయిపోయి హీరోయిన్ కారు బాగా నచ్చి ఆ పక్కింట్లోనే ఉంటున్నారుగా. ఓ రోజు నైట్ ఈ బెన్నుగాడికి హీరోయిన్ వైట్ కారు నాకు బాగా నచ్చిందిరా పదా దాన్ని వెళ్ళి చూద్దామని ఆ గరాజ్ లోకి వచ్చి ఇద్దరు ఆ కారును చూస్తున్న టైంలో మూవీ స్టార్టింగ్ లో తన మూడు కిందకి రాగానే ఒకటి చీకట్లో చూస్తున్నాడు కదా వాడు ఎడిగాడు పక్కనే ఉన్నాడు. ఈ బెన్నుగాడు ఆ రిచర్డ్ ని చూసి కారులో దాక్కున్నాడు. అయితే ఎడిగాడు డ్యూక్ మీద డౌట్ వచ్చి వీడు అసలు హీరోయిన్ తో ఏం చేస్తున్నాడని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఈ ఓ రోజు నిలదీసి అడుగుతాడు, మనం డబ్బున్నోళ్ళు దొంగతనం చేయడం తప్ప వాళ్ళ జీవితాన్ని నాశనం చేయకూడదురా ఏం చేస్తున్నావు? అది నాకు నచ్చింది దాన్ని సొంతం చేసుకుంటా నేనున్నరా నీతో వెళ్ళిపోతానంటే ఈ డ్యూక్ గడు వాడిని కొట్టి వార్నింగ్ ఇచ్చి ఎక్కడి నుంచి వెళ్ళాలంటే నీ శవం వెళ్ళిద్దురా అని చెప్పి వార్నింగ్ ఇచ్చి నుంచోబెట్టేస్తాడు. ఏడిస్తామాగా మన ప్లాన్ కంటిన్యూ చేద్దామని ఇక వీళ్ళిద్దరు కావాలని హీరోయిన్ పరిచయం చేసుకోవటం, ఈ డ్యూక్ గడ్ హీరోయిన్ అడ్వాన్స్ అయిపోవటం, ఈ ఈడీగడ్ ఇదంతా చూసి డ్యూక్ గడ్ మీద కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మళ్ళీ చెప్పింది చేస్తున్నావురా అని. ఇక అలా బెడ్ మీదకి తీసుకొచ్చిన హీరోయిన్ ని ఈ డ్యూక్ గడ్ అసలైన నిజం చెప్పేస్తాడు. మేమిద్దరం దొంగతనం చేయడానికి వచ్చాము కానీ నేను ప్రేమిస్తున్నాను అనగానే హీరోయిన్ ఫుల్ మత్తులో ఉండి నాకు నా మొగుడంటే ఇష్టం అన్నట్టుగా ఒక మాట చెప్తుంది. ఇక్కడ మొగుడు రిచ్చాడేమో హీరోయిన్ ఫోన్ చేస్తూ ఉంటాడు. అంటే వాడు ఎయిర్పోర్ట్ లో ఉన్నాడు, ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసుకోవడానికి తను రమ్మని చెప్పాడు. తన ఫోన్ చేస్తూ ఉంటే ఫోన్ ఎవరు లిఫ్ట్ చేయరు. ఇక్కడ హీరోయిన్ ఏమో అంత మత్తులో ఉన్న ఈ డ్యూక్ గండి దగ్గరికి రానిదు. ఇక దాంతో ఆడికి అర్థమైపోతుంది నాకు దక్కంది ఇంకెవరికి దక్కకూడదని ఒక సీరియస్ డైలాగ్ వేసి ఎడి గండి లోపల పిలిచి కమాన్ రాజా అనగానే ఈడెళ్ళి హీరోయిన్ ఏదో చేద్దాం అనుకుని లేదు లేదు ఇదంతా కరెక్ట్ కాదు ఈడు పైకి వెళ్ళలాగా అనుకున్నా లోపల మంచోడే. ఇక ఇదే ఛాన్స్ అని హీరోయిన్ అక్కడి నుంచి తప్పించుకుని బయటకు వచ్చేస్తుంది. ఈ రిచర్డ్ గార్డ్ ఏమో ఫోన్ మీద ఫోన్ కొడుతూనే ఉంటాడు. అలా హీరోయిన్ ఆ మొత్తంలో స్విమ్మింగ్ పూల్ దగ్గర రాగానే హీరోయిన్ చూసిన బెన్నుగాడు తను ఒకటి ఇస్తాడు. అంతే అక్కడ పడిపోతుంది. అప్పుడే ఎడిగాడు కూడా ఇక్కడికి వస్తాడు. ఇప్పుడు హీరోయిన్ కి ఎక్కింది మొత్తం దిగింది. ఈ ఎడిగాడు వచ్చి వద్దురా వద్దురా అని చెప్పి ఇద్దరు కొట్టుకోవడంతో పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్ లో పడిపోతారు. ఈ బెన్నుగాడి చేతిలో ఉన్న కత్తి స్విమ్మింగ్ పూల్ లో పడిపోతుంది. ఇక కోపంలో తన ఫ్రెండ్ వెనక పడవగానే నడుగు గాయం అవడం వల్ల వాడు ఆ స్విమ్మింగ్ పూల్ లో పడిపోయి అరుస్తూ ఉంటాడు. ఇక హీరోయిన్ పట్టుకుందాం అని వెంటాడుతూ ఉంటే హీరోయిన్ పోలీసులు ఫోన్ చేద్దాం అనుకుంటే ఈడొచ్చి ఆ ఫోన్ పగలగొట్టేస్తాడు. ఇక తెలివిగా హీరోయిన్ చేసేది ఏంటంటే స్విమ్మింగ్ పూల్ దగ్గర రాగానే ఈ ఎడిగాడు నీళ్ళలో తేలుతున్నాడు. వాడు బ్లడ్ అనేది మెల్లగా నీళ్ళలో స్ప్రెడ్ అయిపోతుంది. ఈ హీరోయిన్ స్విమ్మింగ్ పూల్ లో దిగి ఆ ఎడిగాడి కింద దాక్కుంటుంది. హీరోయిన్ చూసిన ఎడిగాడు గట్టి గట్టి కేకలేస్తూ ఉంటాడు డ్యూక్ గడి కోసం. వాడు అరవకుండా వాడి నీళ్ళలో దిప్పేసరికి ఇక వాడు అరిసినా ఏమనపడదు. అలా వాడు చచ్చిపోతాడు. అదే టైంకి రిచర్డ్ గడి ఇంట్లోకి రావటం వీళ్ళిద్దరు కొట్టుకోవటం ఇదంతా చూసిన హీరోయిన్ తెలివిగా తప్పించుకుని ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో ఉన్న గన్ను తీసుకొచ్చి ఒక్కటే బుల్లెట్ వేసి పారదొప్పుతుంది బెన్నుగాడిని. అప్పుడు ముగ్గురు పిల్లలు ఇద్దరు ప్రశాంతంగా కలుసుకుంటారు. మూవీ ఎండింగ్ లో హీరోయిన్ కోరుకున్న కోరిక నెరవేరింది. తన సినిమా హీరోయిన్ అయిపోయింది.